ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవ, మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన నామంలో మరొకసారి మేము బైబిల్ పట్టణంకై చేరి రావడానికి మీరు చేసిన సహాయానికై మీకు ఎంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మేము ఇంకా పాపులుగా ఉన్నప్పుడే మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకై ఈ లోకమునికి వచ్చినందుకు వందనాలు. కల్వరి శిలువ మీద మాకు బదులుగా చనిపోయి సమాధి చేయబడి మూడవ నాడు మృత్యుంజయుడై తిరిగి లేచినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పాపములు మేము ఒప్పుకున్నప్పుడు మీరు నమ్మదగిన వాడుగా నీతిమంతుడుగా ఉండి మా సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని కడిగి పవిత్రపరిచినందుకై మీ రక్తం ద్వారా మీకు ఎంతో వందనాలు. మమ్మల్ని మీ కుమారులుగా స్వీకరించినందుకే వందనాలు. పరిశుద్ధాత్మని మాకు తండ్రి బోధించేవాడుగా నడిపించేవాడుగా మీరు అనుగ్రహించినందుకు వందనాలు. నీ వాక్యం మా పాదములకు దీపంగా మా త్రోవలకు వెలుగుగా అనుగ్రహించినందుకు వందనాలు. బేగంపేట, బోయినపల్లి, బాలంరాయ్ సంఘాలు మీరు ఇంతవరకు కాపాడి భద్రపరిచినందుకు వందనాలు. కీర్తనలు 2:8 చెప్పిన జనములు స్వాస్థ్యంగా భూమిని దిగంతంలో సొత్తుగా ఇస్తున్నారు. యెషయా 27:3 ప్రకారం అనుక్షణం కాపాడి భద్రపరుస్తున్నారు. జకర్యా 2:5 ప్రకారం కూడా మా చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నందుకు వందనాలు. ఇర్మియా 15:20-21 చొప్పున దుష్టుల చేతిలో నుండి విడిపించదను, బలాత్కార చేతిలో నుండి విమోచించదననే వాగ్దానం కూడా మీరు నెరవేర్చే దేవుడు కాబట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సంవత్సరం హెబ్రీ 13:5-6 ప్రకారం నిన్ను ఏమాత్రమును విడవను, నిన్ను ఎన్నడను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. కాబట్టి నరమాత్రుడు నాకేం చేయగలని మంచి ధైర్యంతో మేము చెప్పగలట్టు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. జీవగల మా తండ్రి, ప్రభా ఈ బైబిల్ స్టడీకి రాగలిగిన ప్రియులందరికీ వందనాలు. భయభక్తులతో వారు కూర్చోవడానికి సహాయం చేయండి. మేము పాడే పాటను ఆశీర్వదించండి. వాక్యం కొరకై ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి. వాక్యం ఇచ్చే స్మైల్స్ని కూడా మీరు అభిషేకించి మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ట్రాన్స్లేషన్లో కూడా మీ కృప అనుగ్రహించండి. టైం మేనేజ్మెంట్లో కూడా తోడుగా ఉండండి. వాక్యం వినేదే కాకుండా దాని ప్రకారం చేసేవారిగా మీ రాకడను తండ్రి మీది మిక్కిలి మేము అపేక్షించేవారిగా అందుకొరకు కనిపెట్టేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. పాట పాడుకుందాం. 477 ఈశ్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించును. 477 477. స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించును. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించును. నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించును. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు, రక్షించు ఆపదల నుండి, రక్షించు ఆపదల నుండి.
స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. భయభీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము. అభయము నిమ్ము ఓ గొప్ప దేవా, ధైర్యపరచుము నన్ను, ధైర్యపరచుము నన్ను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో. నన్నుంచుము ప్రభువా నీ విశ్వాసతలో, నీ యందు నిలచునట్లుగా, నీ యందు నిలచునట్లుగా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ వాక్యమును నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించున్. దేవుని వాక్యాన్ని విందాం. Praise the Lord. Before we start Bible study lesson 7, let's read a few verses from the Bible.
మనము 7వ బైబిల్ పఠనానికి ముందుగా బైబిల్ గ్రంథం నుంచి కొన్ని వచనాలు చదువుదాం. First, let us read from Revelations chapter 1, verse 3. మొదటిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదువు. Blessed is he that readeth, and they that hear the words of this prophecy, and keep those things which are written therein, for the time is at hand. సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులు గైకొను వారును ధన్యులు. Secondly, let us read from Revelation chapter 1, verse 11. రెండవ భాగంగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం చదువు. I am the Alpha and the Omega, the first and the last, and what thou seest, write in a book, and send it unto the 7 churches which are in Asia, unto Ephesus, unto Smyrna, unto Pergamos, and unto Thyatira, unto Sardis, unto Philadelphia, and unto Laodicea. ప్రభు దినమందు ఆత్మవశుడై ఉండగా పూర్వధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ముర్మ, పెర్గము, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. So before we get into the Bible study, let's have a small prayer. బైబిల్ పట్టణంలోకి వెళ్ళక ముందు మనం చిన్న ప్రార్థన చేద్దాం. Loving Heavenly Father, O God Almighty, the creator of the universe, thank you, Lord, for bringing us into your presence today through this Bible study program. Lord, as we are going to go through the revelations, Lord, kindly open our eyes so that we can see, open our ears so that we can hear, and open our hearts so that we can receive, Lord. Lord, as me and Sinu are going to share this word, Lord, kindly fill us with your Holy Spirit, fill us with your wisdom, fill us with your words, Lord, so that whatever we speak is as you intended. We pray in the name of Lord and Savior Jesus Christ. Amen. ఆమేన్. During last 6 Bible study programs, we've been exploring the Bible from various aspects. మనం గతించిన బైబిల్ గ్రంథం నుంచి మనం వేరు విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. Today we will discuss the topic Introduction to the Book of Revelation. ఈ దినాన ప్రకటన గ్రంథంకు మనము ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేద్దాం. For most people today, the book of Revelation is a closed book, literally. చాలా మందికి ఈ దినాన ప్రకటన గ్రంథం అనేది మూసివేయబడిన పుస్తకం. అక్షరాల్లో మూసివేయబడిన పుస్తకం. They never read it. చాలా మంది దాన్ని చదవరు. They are either afraid of it or think they cannot possibly understand it. వారు దాని మీద ప్రకటన గ్రంథం భయం కలిగి లేదంటే దాన్ని అర్థం చేసుకోలేము అనే కారణంతో దాన్ని చదవరు. This is unfortunate because from the early days of the church, this book was turned to in times of the persecution as a source of strength and confidence. ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం. కానీ మొదటి శతాబ్ద కాలంలో ఆ యొక్క ఆది సంఘంలో విశ్వాసులు సంఘం హింసల గుండా వెళ్తున్నప్పుడు ఈ ప్రకటన గ్రంథం వారికి ఎంతో ఉత్తేజపరిచిందిగా ఉంది. Things might be rough, but God knows what he is doing and he is leading us into his presence. ఇందులో రాయబడిన విషయాలు చాలా కఠినంగా ఉండొచ్చు కానీ దేవుడు తన ఉన్నతమైన ప్రణాళిక ద్వారా వాటన్నిటిని కూడా జరిగిస్తున్నాడు. In his presence he will wipe away all our tears and we will be dwelling with him. దేవుడు మనకు దేవుడుగా ఉండి మన కన్నీటి ప్రతి బాష్ప బిందును కూడా దేవుడు తుడిచివేయడు. Revelation mainly gives us prophetically what the future events will look like, and they will occur just prior to and including the second coming of the Christ. ప్రకటన గ్రంథంలో రాయబడిన విషయాలు ప్రవచనాత్మకంగా ఉంటాయి. అవి క్రీస్తు రాకడకి ముందు రాకడ సమయంలో జరిగే సూచనలు జరిగే విషయాలన్నిటిని కూడా తెలియజేస్తాయి. That's why we need to know these things, the signs of the end times, the second coming of the Christ, so that we can prepare ourselves. మనం అందుకని ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. దేవుని రాకడలో ఏం జరుగుతాయి, దేవుని రాకడ గల సూచనలు ఏంటి, అప్పుడు రాకడ సమయంలో ఏ విషయాలు జరుగుతాయి అవన్నీ కూడా తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. We should not be disturbed by things that are mentioned in this book like the hail, the fire, the locust, the demons and such other hard stuff. ఈ పుస్తకంలో రాయబడిన కొన్ని కఠినమైన పదాలను కఠినమైన విషయాలను చూసి మనం భయపడకూడదు. అందులో అగ్ని పర్వతాలు బద్దలవడం, వడగండ్ల గురించి, మిడతలు, తర్వాత ఇంకా సంహారకుడు, ఇలాంటి విషయాలన్నీ రాసినారు. వాటిని చూసి మనం భయపడకూడదు.
But look at it as God has given us some answers in advance about the end times and his second coming so that we can be ready. ఈ యొక్క రెండవ రాకడ గురించి, తర్వాత ఆ యొక్క అంత్య దినాల గురించి దేవుడు మన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు ఇచ్చాడు. అవన్నీ మనం చూసినట్లయితే మనం కూడా దేవుని రాకడకి సిద్ధపడి ఉండవచ్చు. The name revelation of this book comes from the Greek word apocalypsis, which means unveiling or revelation. ఈ రెవల్యూషన్, ప్రకటన అనే మాట గ్రీక్ భాషలో ఉన్న అపోకలప్సిస్ అనే పదం నుంచి తీసుకున్నారు. దాని అర్థం ఏంటంటే తెర తీయుట, లేదంటే ప్రకటన అని అర్థం. Revelation is the revealing or disclosing of some form of truth or knowledge through the communication with a deity. దేవునితో సంబంధం కలిగి దేవునితో మాట్లాడి సత్యంని బయటికి తీసుకురావడమే ప్రకటన. Apostle John wrote this book of Revelation around 95 AD when he was banished as a punishment to the Patmos island in the Aegean Sea, which is bordering the country Greece. గ్రీసు దేశానికి సమీపంలో ఉన్న ఆసియా మహాసముద్రం దగ్గర పద్మాస్ ద్వీపంలో యోహాను తనకు శిక్ష విధించబడి పద్మాస్ ద్వీపంలో బందీగా ఉన్నప్పుడు క్రీస్తు శకము 95వ సంవత్సరంలో ఈ ప్రకటన గ్రంథాన్ని రాశాడు. As we read earlier in Revelation chapter 1 verse 11, Jesus appears to him in his vision at Patmos Islands and asks him to write about such things. ఇక్కడ 1వ అధ్యాయం 11వ వచనంలో మనం ఇంతకుముందు చదివిన విధంగా యేసుక్రీస్తు వారి యోహానికి పద్మాస్ ద్వీపంలో ప్రత్యక్షమై నీవు చూచి వాటిని రాయము అని చెప్పాడు. He writes letters to 7 churches which are representative of 7 different periods after the Christ resurrection. ఆయన 7 సంఘాలకి పత్రికలు రాస్తూ వచ్చాడు. ఆ 7 సంఘాలు యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అయిన తర్వాత ఆయన రెండవ రాకడ వరకు ఉంటున్న వివిధ కాలాలను సూచిస్తున్నాయి. So the main purpose of the book was to strengthen the faith of the members of the church by giving them assurance that the deliverance from the evil powers is as per the God's eternal plan and they are coming soon. ఈ యొక్క పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ యొక్క విశ్వాసాన్ని బలపరచడం. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన యొక్క సాతాను శక్తుల నుంచి మనం తప్పిస్తాడు అని విశ్వాసాన్ని బలపరచడమే ఈ యొక్క పుస్తకం యొక్క ఉద్దేశం. The book of Revelation or Apocalypse as it is known in the Greek is mainly revealing or disclosing about Jesus Christ. ఈ యొక్క ప్రకటన గ్రంథము గ్రీక్ లో అపోకలిప్సిస్ అనే పదం ఉంది కదా, దీని అర్థం ఈ యొక్క గ్రంథంలో యేసుక్రీస్తు వారిని గురించి చాలా విషయాలు కూడా తెలియజేయబడుతుంది. It reveals amazing description about the majestic glory of the Lord Jesus Christ. ఆయన యొక్క యేసుక్రీస్తు వారి యొక్క గొప్ప ప్రభావ మహిమను గురించి ఎన్నో విషయాలని ఈ ప్రకటన గ్రంథంలో తెలియజేయబడుతున్నాయి. It also reveals about his second coming and his millennial kingdom. అలాగే ఆయన యొక్క రెండవ రాకడ గురించి, 1000 ఏళ్ల పరిపాలన గురించి అనేక విషయాలు రాయబడ్డాయి. Jesus was the main emphasis of this book and Revelation is all about him. ఈ యొక్క పుస్తకంలో యేసుక్రీస్తు వారు కేంద్రం అయి ఉంటున్నాడు. ఈ ప్రకటన అంతా కూడా ఆ యొక్క యేసుక్రీస్తు వారి గురించే రాయబడింది. There are nearly 32 titles given to Jesus in this book, out of which 9 titles are given in the very first chapter. ఈ పుస్తకంలో యేసుక్రీస్తు వారికి 32 పేర్లు ఇవ్వబడుతూ వచ్చాయి. అందులో 9 పేర్లు మొదటి అధ్యాయంలోనే మనం చూడగలం. I'll just read a couple of them from the first chapter. There is this title, the Alpha and the Omega. You read about it in verse 8. ఈ విషయాన్ని మనం మొదటి అధ్యాయంలో చూడగలము. 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే ఆల్ఫా ఒమేగా అనే పేరు అక్కడ చూడగలం. Similarly, in the same verse, we read who is, who was, and who is to come. అదే విధంగా అదే వచనంలో వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను అని రాయబడింది. Similarly, in the verse 17, it says he is the first and the last. అక్కడ తెలుగులో చూస్తే 18వ వచనంలో ఉంది నేను మొదటి వాడను కడపటి వాడను అని రాయబడింది. There are many other wonderful titles in the chapter. You can read it subsequently. ఈ తర్వాత మీరు ఈ యొక్క మొదటి అధ్యాయం చదివినట్లయితే దాంట్లో ఎన్నో అద్భుతమైన పేర్లు ఆయనకి ఇవ్వబడ్డాయి. The key themes of this book include: 1 is salvation, 2nd is faithfulness, the 3rd is victory or overcoming over the evil, and finally the judgment. ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ముఖ్య అంశం 4 భాగాలుగా ఉంటుంది. మొదటిది రక్షణ, రెండవది నమ్మకత్వము,
మూడవది సాతాను మీద విజయము, నాలుగవది అంత్య తీర్పు. Revelation is not meant to scare us or to make us paranoid. ఈ యొక్క ప్రకటన గ్రంథ ఉద్దేశము మనల్ని భయపెట్టడానికి కాదు. When we read it properly, it should give us assurance and peace, knowing that God is in complete control and that He is totally sovereign. మనం ఈ ప్రకటన గ్రంథం పూర్తిగా చదివినట్లయితే మనకొక అష్యూరెన్స్ ఇవ్వబడుతుంది. అది ఏంటంటే దేవుడు అధికారంలో ఉన్నాడు, దేవుడు సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు, అన్ని కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయి అనే విషయం చక్కగా తెలియబడుతుంది. The main concept of this book is that prior to the messianic kingdom, the struggle between the forces of the good and the evil become more intense. ఈ యొక్క పుస్తకంలో రాయబడిన ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు రావడానికి ముందు చెడ్డ శక్తులకి మంచికి చెడుకి ఉన్న పోరాటం ఎక్కువ అవుతుంది. As the evil powers go stronger, they will inflict persecution on the believers. ఈ చెడ్డ శక్తులు ఇంకా పెరిగిపోయి విశ్వాసుల మీద హింసను తీసుకొస్తాయి. And sometimes even the death can fall upon the people who are righteous. నీతివంతులైన వారికి కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు. The struggle will ultimately reach the climax, at which point of time God will intervene and destroy the forces of the evil. ఈ పోరాటం అంతిమ దశకు చేరుకున్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని చెడ్డ శక్తుల్ని, సాతాన్ శక్తులన్నిటిని కూడా నాశనం చేస్తాడు. Then He will set up a new order in which the righteousness will live for all the time to come. ఆయన ఆ యొక్క సాతాన్ శక్తులని నాశనం చేసి కొత్త నిబంధనను తీసుకొస్తాడు, అందులో నీతి మాత్రమే నడుస్తుంది. We should not forget that the second coming of Jesus Christ will coincide with the coming of these events. ఈ మనం మర్చిపోకూడదు ఏంటి అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఈ సూచనలతో కలిసి ఉంటుంది. Before we get further into this Bible study, let's have the PowerPoint presentation through which we can present some facts to you. మనం ఈ యొక్క బైబిల్ పఠనంలో ముందుకు వెళ్ళక ముందు మనము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో కొన్ని విషయాలు చూద్దాం. Here, as we read in chapter 1 verse 11, Jesus has told John to write letters to 7 churches. Can we go to the next? ఇక్కడ మనం ఇంత ముందు చదివిన విషయంలో మొదటి అధ్యాయము 11వ వచనంలో యేసుక్రీస్తు వారు యోహానుకు ప్రత్యక్షమై నీవు చూచు వాటిని రాయము, 7 సంఘములకు పత్రికలు రాయమని చెప్పాడు. The Christ's messages are addressed to 7 angels, each one of which is the guardian for a particular church. ఈ వర్తమానాలను 7 దూతలకు రాస్తూ వచ్చారు. ఆ 7 దూతలు ఈ 7 సంఘాలకు కాపర్లుగా ఉన్నారు. Each of these 7 churches are representatives of 7 different periods after the Christ ascension till today. ఈ యొక్క 7 సంఘాలు క్రీస్తు పునరుత్థానం తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉన్న వివిధ కాలాలను సూచిస్తున్నాయి. First one is Ephesus, which is representative of the apostolic period from 30 AD to 95 AD. మొదటి ఇది ఎఫెసస్ సంఘము, అది క్రీస్తు శకము 30వ సంవత్సరం నుంచి 95 వరకు సూచిస్తా ఉంది. అది మొదటి ఆది అపోస్తుల సంఘాన్ని అంటే ఆజ్ఞాపూర్వకమైన సంఘాన్ని సూచిస్తా ఉంది. So this church was concerned too much about the organization and doctrine to the point that it became purely legalistic. ఈ యొక్క సంఘంలో దేవుడు ఇచ్చిన మూల అంశాలను, సిద్ధాంతాలను పాటించేవారుగా ఉంటూ ఎంతో చట్టబద్ధమైన సంఘంగా ఉండింది. The second one is a church called Smyrna, which is represented by a persecuted church or a martyred church that existed from 95 AD to 312 AD. రెండవ సంఘము స్మిర్నా సంఘము, ఇది క్రీస్తు శకము 95 నుండి 312వ సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని సూచిస్తా ఉంది. ఈ సంఘం హింసింపబడిన సంఘము, లేదంటే హతసాక్షి అయిన సంఘాన్ని సూచిస్తా ఉంది. You may wonder how these periods are decided. మీరు అనుకోవచ్చు ఈ కాలాలను మీరు ఎలా విభాగించారు అని. 30 AD to 95 AD. 95 AD is the time John was writing this book of Revelation. సో మొదటి సంఘం 30 నుంచి 95వ సంవత్సరం వరకు ఉండింది. 92వ సంఘం 95 నుంచి ప్రారంభమైంది.
ఈ 95వ సంవత్సరంలోనే యోహాను ఈ పుస్తకం రాయడం ప్రారంభించాడు. So similarly, 312 AD is where Constantine became the emperor and he was converted to Christian and the Christianity took new leg. 312లో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి వచ్చి ఆయన క్రైస్తవులుగా మారుతూ వచ్చాడు. అందుకని అక్కడ 312 అనే సంవత్సరం తీసుకోబడింది. Third church, Pergamum, is considered as a liberal church. It represented the apostate church that existed from 312 to 590 AD. మూడవ సంఘము పెర్గమ సంఘము, అది క్రీస్తు శకం 312 నుంచి 590 సంవత్సరం వరకు ఉన్న కాలాన్ని సూచిస్తా ఉంది. ఆ సంఘము చెడిపోయిన స్థితి కలిగిన సంఘాన్ని సూచిస్తా ఉంది. Here there was too much of interference from the government in the management of the church. ఈ యొక్క సంఘ పరిపాలన విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకునేది ఈ కాలంలో మనం చూడగలం. Similarly, the fourth church is Thyatira church, which represents the dark and the pagan period from 390 to 590 to 1517 AD. ఈ యొక్క నాలుగవ సంఘం తుయతైర సంఘం చూసినట్లయితే 590 సంవత్సరం నుంచి 1517 సంవత్సరం క్రీస్తు శకం వరకు ఉన్న యొక్క కాలాన్ని సూచిస్తా ఉంది. ఈ సంఘము ఎంతో చీకటి కలిగిన సంఘంగా, పోప్ అనే ఆధిపత్యం కలిగిన సంఘంగా, బబులోను ఆచారాలు, అన్య పద్ధతులు కలిగిన సంఘాన్ని సూచిస్తుంది. Exactly. So 590 is the period the papacy has come into the existence, and up to 1517, this is up to the Reformation period. This went through a lot of Babylonian occultic practices. 590 సంవత్సరంలో పోపు అనే ఆధిపత్యం మొదలైంది. అప్పటి నుంచి ఆ యొక్క బబులోను ఆచారాలు, అన్ని ఆచారాలు మొదలవుతూ వచ్చాయి. 1517 సంవత్సరం తర్వాత సంఘ సంస్కరణ మొదలవుతూ వచ్చింది. The fifth church is the Sardis, which is considered the dead church. It represents the post-Reformation period from 1517 to 1750 AD. ఐదవ సంఘము సార్దీస్ సంఘము క్రీస్తు శకం 1517 నుండి 1750 సంవత్సరం వరకు సూచిస్తా ఉంది. ఇది చనిపోయిన జీవం లేని సంఘానికి గుర్తుగా ఉంది. ఇది సంఘ సంస్కరణ తర్వాత ఉన్న సంఘము. The sixth church is the Philadelphia, which is an alive church. It represents the period of church history from about 1750 to 1925. ఇది ఆరవ సంఘము ఫిలదెల్ఫియా సంఘము 1750 క్రీస్తు శకం నుండి 1925 సంవత్సరం వరకు కలిగిన సంఘ చరిత్రను చూపిస్తోంది. జీవం కలిగిన సంఘం. This church actively participated in reaching the gospel to all over the world. It started sending missionaries all over the world. ప్రపంచమంతా కూడా క్రీస్తు సువార్తను ప్రకటించింది. అలాగే ప్రపంచం అంతటికి కూడా సువార్థికులను పంపించిన సంఘం. So 1925 is when the Hitler time, German school of higher criticism invaded seminaries and disturbed this work. ఈ యొక్క 1925 సంవత్సరంలో హిట్లర్ పరిపాలన ప్రారంభమైన తర్వాత క్రైస్తవుల మీద వ్యతిరేకత ఎంతో వచ్చి వారిని క్రైస్తవులను ఎంతో వ్యతిరేకించి హింసించిన వారుగా ఉన్నారు. Similarly, the last one is the Laodicea, which the church considered the church of today that we see. You know, in Revelations 3:17, it says, I am rich and have become wealthy and have need of nothing. ఇక్కడ ఇంకా చివరి సంఘం చూసినట్లయితే లవోదికీయ సంఘం, అది ప్రస్తుత సంఘాన్ని చూస్తుంది, ప్రస్తుత కాలంలో ఉన్న సంఘాన్ని. మనం అదే విషయాన్ని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనంలో చూడొచ్చు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేమీ కొదవలేదు అని చెప్పే సంఘంగా ఉంది. That is the type of church this Laodicea represents. అది ఈ యొక్క అలాంటి సంఘాన్ని ఈ యొక్క లవోదికీయ సంఘం సూచిస్తా ఉంది. In fact, Jesus says to that church, you are wretched and miserable, poor, blind and naked. He's very critical. కానీ యేసుక్రీస్తు వారు ఆ సంఘాన్ని గురించి అయితే నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరవై ఉన్నావు అని చెప్తున్నాడు. You know, in Revelation 3:20, we read it's a worldly, apathetic, apostate church that will not even let Jesus in front of its door. ఇక్కడ 3వ అధ్యాయం 20 వచనం చూసినట్లయితే ఎంతో భయంకరమైన పరిస్థితి ఉంది ఆ దేశంలో. యేసుక్రీస్తు వారిని వారు అంగీకరించని దుర్మార్గమైన స్థితిలో వారు ఉన్నారు. Here Jesus commends the churches that have done good work. ఇక్కడ యేసుక్రీస్తు వారు మంచి పనులు చేసిన సంఘాలను అభినందిస్తున్నాడు. But he also sends a message of warning to the faltering churches.
ఈ చెడిపోయిన సంఘాలని, తప్పు చేసే సంఘాలకి దేవుడు గద్దింపును, హెచ్చరికను పంపిస్తున్నాడు. To a sinful church, he says, I know your sin, repent. పాపం చేసే సంఘానికి నీ పాపం నేను ఎరుగుదును, పశ్చాత్తాపడని చెప్తున్నాడు. To a doubtful church, he says, I know your doubt, believe. అనుమానపడే సంఘానికి నీ అనుమానం నాకు తెలుసు, నా విశ్వాసం ఉంచు అని చెప్తున్నాడు. To a fearful church, he says, I know your fear, endure. భయపడే సంఘానికి చెప్తున్నాడు, నీ భయం నేను ఎరుగుదును, నీవు ఇంకా భరించు అని చెప్తున్నాడు. So the 3 points, that is repent, believe and endure, is a message which is very apt for the believers and the churches today. ఇప్పుడు చెప్పబడిన 3 మాటలు నమ్మాలి, పాప క్షమాపణ పొందాలి, దేవుని కోసం సహించాలి అనే విషయాలు ఈ దినాల్లో ఉన్న విశ్వాసులకు కూడా ఎంతో సరిపోయేగా ఉంటుంది. Now let's go to the slide and see the outline of the revelation and the end times events timetable. ఇప్పుడు మనము ఈ నెక్స్ట్ స్లైడ్ లో చూసేది ఏంటో అంత్య దినాల్లో జరిగే సంగతుల క్రమాన్ని చూద్దాం. You know, let us read here Revelation chapter 1 verse 19. ఇక్కడ మనము 1వ అధ్యాయము 19వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. Here Jesus is speaking to John. He says, write the things which thou hast seen. This is one, things that you have seen. Second, he says, and the things which are. This is the number 2. And the number 3, he says, things which shall be hereafter. ఇక్కడ 19వ వచనంలో చూసినట్లయితే దేవుడు యోహానుకు చెప్తా ఉన్నాడు, నీవు చూచు వాటిని రాయము. చూచు వాటిని, మొదటి విషయము చూచు వాటిని, రెండవది ఉన్న వాటిని, ఇది 2వ అంశము, 3వ అంశము వీటి వెంట కలగబోవు వాటిని. ఇక్కడ 3 అంశాల గురించి మాట్లాడుతున్నాడు. So here the first thing, that is things that you have seen, is represented by chapter 1, and chapter 2 and 3 represent the things which are, the things that existed at the time of the John. That is basically the church age, which started from the time of Jesus' ascension to till now, is called the church age. ఇక్కడ మనం 3 భాగాలు చూస్తాం కదా. నీవు చూచు వాటిని అనే మొదటి భాగాన్ని మనము ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంగా చూడవచ్చు. తర్వాత 2వ భాగం ఇప్పుడు ఉన్నవి అనేది 2, 3 అధ్యాయాలను సూచిస్తా ఉంది. అదేంటంటే యేసుక్రీస్తు వారు ఆరోహణమైన దగ్గర నుంచి సంఘం ఎత్తబడే వరకు ఉన్న కాలాన్ని సూచిస్తా ఉంది. If we go to the next slide, we see more clearly about the church age. ఈ స్లైడ్ లో చూసినట్లయితే క్రీస్తు సంఘం యొక్క కాలాన్ని మనం చక్కగా చూడవచ్చు. So church age is basically started after Jesus' ascension, and it will end at the time of rapture of the church, which is the second coming of Jesus, but invisible coming into the midair, which is called rapture. సంఘ కాలము ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే యేసుక్రీస్తు వారు ఆరోహణమైన దగ్గర నుంచి ఆరంభం అవుతుంది. సంఘ కాలం ఎప్పుడు ముగిస్తుంది అంటే సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో అప్పుడు సంఘ కాలం ముగించబడుతుంది. So let us go to the next slide to see about this rapture of the church. సంఘం ఎత్తబడే దాని గురించి మనం ఈ స్లైడ్ లో చూడగలం. Basically, we all know that Jesus' second coming happens in 2 phases. మనందరికి తెలుసు యేసుక్రీస్తు వారి 2వ రాకడ 2 భాగాలుగా ఉంటుంది. The first one is an invisible one and a secret one. మొదటిది ఎవరికి కనపడకుండా అవుతుంది, రహస్యంగా జరుగుతుంది. We read about it in 1 Thessalonians chapter 4 verses 15 to 17. అదే విషయాన్ని మొదటి తెస్సలోనికలకు 4వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లో మనం చదువుతాం. This is what is otherwise also called rapture of the church. దీన్ని ఇంకొక మాటలో సంఘం ఎత్తబడుట అని అంటాం. Here Jesus comes unexpectedly into the midair, and the believers who are dead as well as the believers who are alive will meet him in the midair, and they will be taken to the heaven. యేసుక్రీస్తు వారు అకస్మాత్తుగా భూలోకానికి వస్తాడు. అప్పుడు ఎవరైతే క్రీస్తునందుండి మృతులై ఉంటారో వారు మొదట లేస్తారు, తర్వాత విశ్వాసులుగా బ్రతికి ఉన్నవారు ఎత్తబడతారు. So at this point of time, when all the believers meet him in the midair, that is when Jesus holds his first judgment, which is meant for the believers to reward them appropriately. ఈ సమయంలో ఎత్తబడిన విశ్వాసులందరూ కూడా మధ్యాకాశంలో దేవుని కలుసుకుంటారు. అక్కడ దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు. విశ్వాసులకు సంబంధించిన తీర్పు అక్కడ జరుగుతుంది. So after this first phase of second coming, or what do we call the rapture of the church,
Then we see what is called as 7-year tribulation. Let's go to the next slide. ఈ యొక్క రెండవ రాకడలో మొదటి భాగమైన సంఘం ఎత్తుబడుట అది జరిగిన తర్వాత జరిగే విషయం ఏంటంటే ఈ 7 ఏళ్ల శ్రమల కాలం. అది మనం ఇక్కడ ఈ పటంలో చూడగలం. We read about the 7-year tribulation in Revelation chapter 7 verse 14 and Matthew chapter 24 verses 21 and 29. మనము ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలం గురించి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 వచనంలో చూడగలము. అలాగే మత్తయి సువార్త 24, 21, 29 వచనాల్లో చూడగలము. First 3.5 years will be ruled by Antichrist, and the last 3.5 years the God's wrath will be poured on the earth. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో మొదటి 3.5 సంవత్సరాలు క్రీస్తు విరోధి పరిపాలిస్తాడు. మిగతా 3.5 సంవత్సరాలు దేవుని యొక్క ఉగ్రత ప్రజల మీద కుమ్మరించబడుతుంది. Tribulation may not happen immediately after rapture. It may happen a little after rapture. ఈ శ్రమల కాలం అనేది సంఘం ఎత్తబడిన వెంటనే జరగకపోవచ్చు, కొంత సమయం తర్వాత కూడా జరగవచ్చు. After this 7-year tribulation is when we have this second coming of Jesus Christ. ఈ 7 ఏళ్ల శ్రమల కాలం అయిన తర్వాత యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఉంటుంది. Let's go to the next slide. Yes. So this second coming, we read about it in Matthew 24, Luke 21, Mark 13, Revelation 20, and several other occasions in the Bible. ఈ యొక్క రెండవ రాకడ, క్రీస్తు రెండవ రాకడ గురించి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. ముఖ్యంగా మత్తయి సువార్త 24వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయం, మార్క్ సువార్త 13వ అధ్యాయంలో రాయబడింది. You know, at this time, Jesus comes down to the earth in full glory and power, accompanied by all the saints and those believers who were taken to heaven earlier through the rapture. ఈ సమయంలో రెండవ రాకలో క్రీస్తు వారు తన మహా మహిమతో ప్రభావంతో సంఘం ఎత్తబడినప్పుడు తన దగ్గరికి వచ్చిన పరిశుద్ధులందరినీ తీసుకొని ఆయన రెండవ రాకడలో వస్తాడు. By the way, he returns to the same place that he ascended from, that is on the Mount Olives in Jerusalem. యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి అయితే ఆరోహణం అవుతూ వచ్చాడో అదే స్థలంకి ఆయన మరలా తిరిగి వస్తాడు. అది యెరూషలేంలో ఉన్న ఒలీవల కొండ. So after this we will see the millennium kingdom. Jesus 1,000 years millennium kingdom will happen after this, the second coming. రెండవ రాకడ తర్వాత మనం చూడబోయేది ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన. We read about it in Revelation chapter 20 verse 6. అదే విషయాన్ని 20వ గ్రంథం 6వ వచనంలో మనం చూడగలం. So at this point of time, the Satan will be bound and thrown into the lake of fire for 1,000 years. ఈ 1000 ఏళ్ల శ్రమల కాలంలో సాతాను బంధించబడి అగాధంలో పడవేయబడతాడు. Let's go to the next slide to know about this lake of fire. You know, we know that there is going to be a great white throne judgment at this point of time, before at the end of the 1,000 years rule. 1000 ఏళ్ల పరిపాలన అయిన తర్వాత ధవల సింహాసనం తీర్పు ఉంటుంది. At that point of time, all the sinners will also be sent to this lake of fire. ఆ సమయంలో పాపులందరూ కూడా తీర్పు తీర్చబడి అగ్నిగుండంలో పడవేయబడతారు. We read in Mark chapter 9 verse 48. ఇదే విషయాన్ని మార్క్ సువార్త 9వ అధ్యాయం 48వ వచనంలో మనం చూడగలము. That there the worm dieth not and the fire is not quenched. 48వ వచనంలో నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని అక్కడ రాయబడింది. After this, then you have this new heaven and a new earth that will be created. తర్వాత నూతన ఆకాశము నూతన భూమి సృష్టించబడేది మనం చూస్తాం. This we read about it in Revelation chapter 21 verse 1. ఈ విషయాన్ని మనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తాం. But during this 7-year tribulation period, which you are seeing in this picture, ఈ యొక్క 7 ఏళ్ల శ్రమల కాలంలో మనం ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క పటంలో చూసినట్లయితే 7 ఏళ్ల శ్రమల కాలంలో there are going to be several kinds of punishments and the wrath that God pours out from heaven onto the earth. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో అక్కడ వివిధ రకాల శ్రమలు ఉంటాయి. దేవుడు ఉగ్రత కూడా భూమి మీదకి వస్తుంది. Let's see what they are. Let's go to the next slide. అవేంటో మనం చూద్దాం. Mainly, there are going to be 3 types of punishments or judgments here. ఇక్కడ 3 అంతల లేదంటే 3 రకాల తీర్పు లేదంటే శ్రమలు ఇవ్వబడతాయి.
There is going to be 7 seals which are mentioned in chapter 6 and 8. 7 ముద్రలు అవి ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయంలో చెప్పబడుతుంది. There are 7 trumpets which are mentioned in chapters 8, 9 and 11. 8, 9, 11 అధ్యాయాల్లో 7 బూరల గురించి రాయబడింది. Similarly, there are 7 bowl judgments which are mentioned in chapter 16. 7 ఉగ్రత పాత్రల గురించి 16వ అధ్యాయంలో చెప్పబడింది. These are 3 end time punishments or judgments from the God. ఇవి అంత్య దినాల్లో 3 అంతల శ్రమలు దేవుని నుంచి పొందుకుంటారు. These judgments get increasingly worse and more devastating as the end time progresses. అంత్య దినాలు సమీపించే కొలది ఈ యొక్క తీర్పులు ఈ శ్రమలు అధికమవుతాయి. The 7 seals, the trumpets and the bowls are connected to one another. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు ఇవన్నీ కూడా ఒకదానికొకటి అనుసంధానమై ఉంటుంది. Let's go to the next slide. You see here a summary of the 7 seals. ఇక్కడ మనము 7 ముద్రల గురించి సంక్షిప్తంగా చూస్తున్నాం. Here at the bottom you read the beginning of the birth pains, a table showing beginning of birth pains. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ శ్రమల ప్రారంభం గురించి ఇక్కడ రాయబడింది. This is the first 3.5 years of the tribulation ruled by Antichrist. ఇది మొదటి 3.5 సంవత్సరాలు అంత్యక్రీస్తు ద్వారా పరిపాలించే సమయాన్ని సూచిస్తుంది. The next one, the great tribulation and the day of the Lord, represent the last 3.5 years of the tribulation where the God's wrath will be poured down on the earth. ఈ రెండవ భాగము ఇది మహాశ్రమల కాలము, తర్వాత దేవుని దినం. ఇవి దేవుడు రెండవ భాగంలో 3.5 సంవత్సరాలు దేవుడు తన ఉగ్రతని భూమి మీద కుమ్మరించే సమయాన్ని సూచిస్తుంది. Here the first seal, as you can see, represents Antichrist. మొదటి ముద్ర చూసినట్లయితే అంత్యక్రీస్తుని చూపిస్తుంది. Second seal represents war. రెండవ ముద్ర యుద్ధాన్ని సూచిస్తుంది. Third one represents famine. మూడవ ముద్ర కరువును సూచిస్తుంది. Third one a plague and a persecution. నాలుగవది హింస, శ్రమలను, తెగులను చూపిస్తుంది. Fifth one a martyrdom. ఐదవది హతసాక్షి అయ్యేది చూపిస్తుంది. Sixth one shows the cosmic disturbances. ఆరవది అంతరిక్షము, తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలను పాడవడం అవన్నీ చూపిస్తుంది. Seventh one the trumpet judgments that are and the wrath of the God that starts. ఏడవది తర్వాత రాబోయే 7 బూరల తీర్పు గురించి చూపిస్తుంది. So let's go to we will be dealing with these seals in detail now. ఈ యొక్క ముద్రల గురించి మనము వివరంగా చూద్దాం. Let us go to the next slide. Here these 7 seals, as I mentioned, the 7 seals, trumpets and the 7 bowls are 3 series of, I think I mentioned all these points. Let's go to the next slide. The first seal, when it is opened, it reveals the Antichrist, which comes on a white horse, riding a white horse in white dress. మొదటి ముద్ర విప్పినప్పుడు ఆ యొక్క తెల్లని గుర్రాన్ని అక్కడ మనం చూస్తాము. అది క్రీస్తు విరోధికి సాదృశ్యంగా ఉంది. ఆయన తెల్లని వస్త్రం ధరించుకొని తెల్లని గుర్రం మీద వస్తాడు. You know, he rides a white horse and he speaks of peace initially before as the tribulation begins. తెల్లని గుర్రం మీద వచ్చి ఆయన శాంతిని గురించి మాట్లాడతారు. శ్రమల కాలం ప్రారంభించక ముందు ఆయన శాంతిని గురించి మాట్లాడతాడు. He is also wearing a crown which indicates that this Antichrist will exercise great authority as mentioned in Daniel chapter 7. అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. దానియేలు గ్రంథంలో చెప్పబడిన విధంగా అతనికి ఒక కిరీటం ఇవ్వబడింది. దాని అర్థం ఏంటంటే తనకు అధికారం అనుగ్రహించబడిందని దాన్ని సూచిస్తుంది. He holds a bow which shows his true intentions and he advances as a conqueror bent upon the quest of the world. ఆయనకు ఒక విల్లు, చేతిలో ఒక విల్లు కూడా ఉంటుంది. అదేం చూపిస్తుంది అంటే తన యొక్క నిజమైన ఉద్దేశాన్ని చూపిస్తా ఉంది. ఆయన జయించుటకు వెళ్ళను అని అక్కడ రాయబడింది. So let us now look at the second seal. ఇప్పుడు రెండవ ముద్రను చూద్దాం. The second seal, when it is opened, the rider on a red horse, he represents a slaughter and war that the kingdoms of men will perpetrate against each other as they reject the Christ. ఇక్కడ రెండవ ముద్ర విప్పినప్పుడు మనం అక్కడ ఎర్రనేదైనా వేరొక గుర్రం బయలువెళ్ళే చూస్తాం. దాని మీద కూర్చున్నవాడు చంపునట్లుగా చూస్తున్నాం. అది
యుద్ధానికి సంహారకునికి గుర్తుగా ఉంది. భూలోకంలో సమాధానం లేకుండా యుద్ధం మొదలవడానికి కారణమవుతుంది. A great warfare breaks out on the earth at this point of time. ఈ సమయంలో ఒక గొప్ప యుద్ధం భూమి మీద జరుగుతా ఉంది. Let us go to the third seal. మూడవ ముద్రను చూద్దాం. Here, when the third seal is opened, a black horse comes with a person riding on it and bearing a pair of balances in his hand. మూడవ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రము మనం చూడగలము. ఆ గుర్రం మీద ఒక అతను ఉన్నాడు. అతను తన చేత త్రాసు పట్టుకుని ఉన్నాడు. He represents the plague and the famine on the earth. ఆయన మరణానికి తర్వాత కరువుకి గుర్తుగా ఉన్నాడు. భూలోకంలో కలగబోయే మరణానికి కరువుగా గుర్తున్నాడు. Let us read here Revelation chapter 6 verse 6. ఇక్కడ మనం 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. I request you all to open your Bibles and read along. మీరందరూ కూడా మీ బైబిల్ గ్రంథం తెరిచి చదవాలని కోరుతున్నాం. And I heard a voice in the midst of the four beasts say, a measure of wheat for a denarius and 3 measures of barley for a denarius, and thou hurt not the oil and the wine. మరియు దేనారం చేత పట్టుకుని మరియు దేనారంలో ఒక సేరు గోధుమలనియు దేనారంలో 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. So basically he is representing a famine that will occur in the earth, and inflation and the cost of the things will go up. ఇక్కడ భూలోకంలో జరగబోయే కరువు గురించి ఆయన చెప్తున్నాడు. అలాగే ఈ యొక్క వస్తువుల యొక్క ధరలు పెరిగేది కూడా ఆయన చెప్తున్నాడు. Let us go to the fourth seal. 4వ ముద్రను చూద్దాం ఇప్పుడు. It is mentioned in Revelation chapter 6 verses 7 to 8. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7-8 వచనాల్లో దాని గురించి రాయబడింది. And when the fourth seal is opened, a pale horse comes out, and the person riding that horse, his name is Death, and hell follows him. 4వ ముద్ర విప్పినప్పుడు పౌండుర వర్ణం గల ఒక గుర్రం కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు, పాతాళ లోకం వాని వెంబడించెను. He has been given power to kill 1/4 part of the earth, and he kills with a sword, with hunger, with the death, and even through the wild beasts. ఖడ్గం వలను, కరువు వలను, మరణం వలను, భూమిలో ఉండు క్రూర మృగముల వలను, భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం వానికి ఇవ్వబడెను. Let us now go to the fifth seal. ఇప్పుడు 5వ ముద్రను చూద్దాం. At this point of time, this is the beginning of the last half of the tribulation. ఇది శ్రమల కాలంలో మొదటి భాగము అంతమయ్యే సమయం. So these people in Revelation chapter 6 verse 9 to 11, we read the faithfuls at that point of time, they start crying in distress, saying, how Lord, sovereign Lord, holy and true, until you judge the inhabitants of the earth and avenge our blood. ఇక్కడ ఈ విషయాన్ని 6వ అధ్యాయము ప్రకటన గ్రంథం 9, 10, 11 వచనాల్లో చూస్తున్నాము. శ్రమల కాలంలో ఎవరైతే నమ్మకంగా ఉండి దేవుని విశ్వసిస్తారో వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయుందు అని బిగ్గరగా కేకలు వేసిరి. But they are told to wait for some more time and bear for the torment, and if they sustain it, then their names will be written in the book of life and they will be redeemed. వారికి చెప్పబడింది, మీరు ఇంకా కొంచెం కాలం వేచి చూడాలి. అంతం వరకు నమ్మకంగా ఉండి మీరు శ్రమలను అనుభవించినట్లయితే మీ పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడతాయని చెప్పబడింది. Let us look at the sixth seal. ఇప్పుడు 6వ ముద్రను చూద్దాం. We read about it in chapter 6 verses 12 to 14. 6వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల్లో ఈ విషయాన్ని మనం చూడగలం. It prompts cataclysmic earthquake and cataclysmic events on the earth. ఈ యొక్క ముద్ర విప్పినప్పుడు భూమి మీద భూకంపాలు, ఉపద్రవాలు కలుగుతాయి. It literally means cosmic disturbances caused by a nuclear war or a global earthquake that causes the volcanic debris to pollute the atmosphere, which turns the moon into red, and it turns the sun into dark, and there is a huge meteor shower that hits the earth at that point of time. ఇక్కడ రాయబడిన విషయాలు ఒక ముద్ర విప్పినప్పుడు అవన్నీ కూడా అక్షరాల జరుగుతాయి. భూకంపాలు జరుగుతాయి, ఉపద్రవాలు వస్తాయి, తర్వాత అంతరిక్ష సంబంధమైన సమస్యలు వస్తాయి. ప్రపంచంలో కలిగే భూకంపం ద్వారా, అనుయుద్ధం ద్వారా
అంతరిక్షమైన సంబంధాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అగ్ని పర్వతాలు బద్దలవుతాయి, తర్వాత ఉల్కాపాతం అనగా పెద్ద పెద్ద నక్షత్రాలు కూడా రాలి భూమి మీద పడతాయి. చంద్రుడు రక్తవర్ణుడుగా మారుతాడు, సూర్యుడు నలుపుగా మారుతాడు. Now let's go to the seventh seal. ఇప్పుడు 7వ ముద్రను చూద్దాం. Seventh seal basically is unveiling the trumpet judgment. ఈ 7వ ముద్ర 7 బూరలు పట్టుకొని ఉన్న దూతల్ని పిలవడానికి, అంటే రాబోయే శ్రమని తెర తీస్తుంది అన్నమాట. So you can see the 7 angels lined up with 7 trumpets. ఇక్కడ చూసినట్లయితే 7 దూతలు 7 బూరలు పట్టుకొని నిలబడ్డారు. But before we read these trumpets judgments, I want to read about this, what do we call the 2 beasts and the dragon that John has seen in his vision. ఈ యొక్క 7 బూరల తీర్పును మనం చూడడానికి ముందుగా నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఘట సర్పం గురించి మరియు 2 క్రూర మృగాల గురించి రాయబడిన వృత్తాంతాన్ని మీరు చదవాలని కోరుచున్నాను. Let's go to the next slide. This 7-headed dragon that John has mentioned in chapter 12 is basically none other than the Saturn. ఈ 12వ అధ్యాయంలో యోహాను చెప్పిన 7 తలలు గల ఘట సర్పము ఎవరో కాదు, సాతాను. This 7-headed dragon uses the 7 heads represent destruction, damnation, disease, doubt, division, depression and divorce as its weapons. 7 తలలు కలిగిన ఘట సర్పము ఒక్కొక్క తల ఒక్కొక్క విషయాన్ని సూచిస్తా ఉంది. అది 7 ఆయుధాలు కలిగి ఉంటుంది. అవేంటంటే ఒకటి నాశనము, 2వది దూషణ, 3వది రోగము, 4వది అనుమానము, 5వది వేరు చేయుట, 6వది నిరాశ, 7వది విడదీయుట. ఈ యొక్క ఆయుధాలు కలిగి పనిచేస్తుంది. How many of these things we notice even in our churches today? ఇలాంటి ఈ విషయాలు మన ప్రస్తుత సంబంధమైన మన సంఘాల్లో కూడా చూస్తున్నాం. You know, the same dragon is the one who launched a rebellion against God. ఈ యొక్క ఘట సర్పమే దేవునికి విరోధంగా బయలుదేరింది. You know, the same Satan or the dragon also worked through King Herod to destroy Jesus as a child. ఈ ఘట సర్పమే ఈ సాతానుడే హేరోదు ద్వారా యేసుక్రీస్తు వారి శిష్యుగా ఉన్నప్పుడు ఆయన చంపడానికి ప్రయత్నం చేశాడు. And it is now trying to accomplish its purpose through the Antichrist. ఈ దినాల్లో అంత్యక్రీస్తు ద్వారా, క్రీస్తు విరోధ్ ద్వారా తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు. He is the one who increases the persecution against the Christians and during the end times. అంత్య దినాల్లో శ్రమల కాలంలో క్రైస్తవులకు విరోధంగా, క్రైస్తవుల మీదుగా శ్రమను ఎంతో ఎక్కువ చేస్తాడు. Let us now go to the next slide. Here we see a 7-headed beast. ఇక్కడ 7 తలలు కలిగిన క్రూర మృగాన్ని చూస్తున్నాం. John mentions about this in Revelation 11 and Revelation 13. ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో యోహాను దీని గురించి చెప్పవచ్చాడు. In chapter 13 verse 1 we read that it has 7 heads, 10 horns and 10 crowns with a name of blasphemy on its heads. 13వ అధ్యాయం మొదటి వచనంలో దాని గురించి ఈ విధంగా రాయబడింది. 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగం సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు ఉండెను. So this basically represents the Antichrist during the end times. ఇది అంత్య దినాల్లో క్రీస్తు విరోధికి, అంత్యక్రీస్తుకు గుర్తుగా ఉంది. You know, this beast has been given power to wage war against God by the dragon, which is the Saturn. సాతాను ద్వారా దేవుని పిల్లల పైన, పరిశుద్ధుల పైన యుద్ధం చేయడానికి దానికి అధికారం ఇవ్వబడింది. And it was given authority over every tribe, people, language and nation. ప్రతి జనం పైన, ప్రతి ప్రజ పైన, ప్రతి దేశంలో కూడా వారిపైన యుద్ధం చేయడానికి, వారికి చంపడానికి దానికి అధికారం ఇవ్వబడింది. The third beast that John mentioned in Revelation is the next one, which is the false prophet. 3వ మృగం గురించి యోహాను చెప్పింది అదేంటంటే అబద్ధ ప్రవక్త. You know, this false prophet is considered to be a false religious preacher who comes like a lamb but talks like a dragon. ఈ యొక్క అబద్ధ ప్రవక్త ఇది మతానికి చెందిన అబద్ధ బోధకుడిగా ఉంటున్నాడు. ఆయన చూడడానికి గొర్రె పిల్లలాగా ఉంటాడు, కానీ మాట్లాడడానికి మాత్రం ఘట సర్పం వలె మాట్లాడతాడు. You know, he deceives people and he forces people to worship Satan and the Antichrist.
మనుషుల్ని మోసం చేసి సాతాన్ని అంత్యక్రీస్తుని ఆరాధన చేయాలని బలవంతం చేస్తాడు. He has, even great powers of miracles that he can even bring the fire from the heaven. ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు, ఎన్నో సూచనలు చేస్తాడు, ఆకాశం నుంచి అగ్నిని కూడా కురిపిస్తాడు. He forms an evil trinity with the Satan, the Antichrist, and the false prophet. ఆయన చీకటి శక్తుల త్రిత్వాన్ని తయారు చేస్తాడు. సాతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, ముగ్గురు కలిసి త్రిత్వంగా తయారవుతారు. And he is the one who forces a chip to be put in the right hand or the forehead of the people with the number 666. ఆ యొక్క కుడి చేతి పైన లేదంటే నొసటి పైన 606 ముద్ర కలిగి ఉండాలని బలవంతం చేస్తాడు. So 606. So these are the three evil forces that gather together for a final battle against God during the end times. ఈ ముగ్గురు కలిసి దేవునికి చివరి దినాల్లో దేవునితో పాటు దేవుని ప్రజలతో యుద్ధం చేయడానికి స్టార్ట్ అవుతారు. Against these three enemies is what God is bringing in his wrath on the earth. ఈ యొక్క ముగ్గురి శక్తుల మీద దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. And also the believers of these forces. And also the believers of these forces. The faithfuls of these evil forces. ఈ యొక్క మూడు శక్తుల మీద, అలాగే ఈ మూడు శక్తులకి ఆరాధించే వారిని, దాన్ని వెంబడించే వారందరి మీద కూడా దేవుడు తన ఉగ్రతను కుమ్మరిస్తాడు. Now let us look at the 7 trumpets. ఇప్పుడు మనం 7 బూరలు చూద్దాం. Let's go to the next slide. The first trumpet, the hail and fire mingled with blood is thrown to the earth. This is coming from the God, from the angels. మొదటి బూర ఊదినప్పుడు అది భూమిని ప్రభావితం చేస్తా ఉంది. అది అక్కడ రక్తంతో మిళితమైన వడగండ్లు, అగ్ని కూడా భూమి మీదకి వస్తాయి. It burns up 1/3 of the trees on the planet and 1/3 of the whole green grass. భూమి మీద ఉన్న 3వ వంతు చెట్లన్నీ నాశనం అవుతాయి, 3వ వంతు పచ్చదనం అంతా కూడా నాశనం అవుతుంది. In the next trumpet, we notice that a great mountain burning with fire plunges into the sea. మనం తర్వాత ముద్రలో తర్వాత బూర ఊదినప్పుడు చూసినట్లయితే అగ్నితో మండుచున్న ఒక కొండ వంటి ఒకటి సముద్రంలో పడవేయబడేది మనం చూస్తాం. It turns 1/3 of the ocean into blood and 1/3 of all the sea life will be dead. సముద్రంలో 3వ భాగము రక్తం వలె అవుతుంది. ఆ యొక్క ఓడలు, పడవలు అన్ని కూడా 3వ భాగం, సముద్రంలో 3వ భాగం నాశనం అవుతాయి. When we go to the 3rd trumpet, 3వ బూర ఊదినప్పుడు a great star called wormwood falls onto the earth and it poisons the freshwater sources, which is the rivers and the springs, and people will die from the bitterness of its taste. ఈ యొక్క 3వ దూత బూర ఊదినప్పుడు ఒక పెద్ద నక్షత్రం, మాచిపత్రి అనే పేరు గల నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మీద 3వ భాగం మీద నీటి బుగ్గల మీద పడుతుంది. దానివల్ల ఆ నీళ్ళన్నీ కూడా మాచిపత్రి అనగా చేదు అయిపోతాయి. చేదు నీళ్ళు తాగిన వాళ్ళందరూ కూడా చనిపోతారు. 4th trumpet, 4వ బూర. all these trumpets you can read in Revelation chapter 8, just for your reference. ఇవన్నీ కూడా ఈ యొక్క బూరల గురించి 8వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాయబడింది. Here in the 4th trumpet, 1/3 of the light that shines from the sun, moon and the stars becomes dark because the celestial bodies are hitting these things. సూర్యచంద్ర నక్షత్రాల్లో 3వ భాగం చీకటి అయిపోతుంది. ఎందుకంటే ఆకాశం నుంచి అంతరిక్షంలో ఉన్న ఆ యొక్క భాగాలు ఊడి ఆ భూమి మీద పడడం వల్ల, సూర్యుని మీద, చంద్రుని మీద పడడం వల్ల ఇవన్నీ కూడా ఆగిపోతాయి. The 5th trumpet, when we go there, 5వ బూర ఊదినప్పుడు a personified star from the hell falls from the heaven, and he has been given the power to open a bottomless pit. అక్కడ 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం సూచితని అగాధం యొక్క తాళం చెవి అతనికి ఇవ్వబడెను. And when that pit is opened, a huge amount of smoke that rises out of the pit, it darkens the whole air and blocks even the sunlight. అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధంలో నుండి లేచెను.
అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలంను చీకటి కమ్మెను. Then from the smoke, these locusts are unleashed. The locusts are giant locusts with the scorpion tailed, and they're like the war houses that have a man's face with a lion's teeth. ఆ పొగలో నుండి మిడతలు మీదకి వచ్చాయి. వాటికి భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు బలం వాటికి ఇవ్వబడుతూ వచ్చింది. తర్వాత అవి యుద్ధానికి సిద్ధపరిచిన గుర్రంలను పోలి ఉన్నాయి. బంగారం వంటి మైమరు కిరీటం కలిగి ఉన్నాయి. వాటికి తేళ్ల వంటి తోకను కూడా కలిగి ఉన్నాయి. But at this point of time, the people even want to commit suicide, but they can't die. God wants them to face the punishment. ఈ సమయంలో వారు ఈ బాధ భరించలేక ప్రజలు బలవంతంగా మరణించాలనుకుంటారు, కానీ వారికి మరణం అందుబాటులో ఉండదు. దేవుడు వారిని ఉగ్రతకు పాత్రలుగా చేస్తాడు. The sixth trumpet, ఆరవ బూర ఊదినప్పుడు the angels are released from the Euphrates, and they spit fire, smoke, and brimstone from their mouth, and even the horses that they are riding with the lion's head and their tails like a serpent with a head, the plagues executing from these horses also, all of them put together, they kill 1/3 of the mankind. ఇక్కడ ఆరో దూత బూర ఊదినప్పుడు ఇక్కడ మహానది యూఫ్రటీస్ మహానది యొద్ద బంధింపబడిన నలుగురు దూతలు కూడా వదిలిపెట్టబడతారు. వారు ఈ యొక్క భూభాగంలో 4వ వంతు నాశనం మూడవ భాగాన్ని, మనుషుల్లో 3వ భాగాన్ని చంపడానికి వారికి అధికారం ఇవ్వబడుతుంది. వారు గుర్రంల వల్లే ఉంటారు, తలలు సింహం వల్లే ఉంటాయి. వాళ్ళ నోళ్ళ నుండి అగ్ని గంధకములు బయలుదేరుతాయి. వాటి చేత ఈ 3 దెబ్బల చేత మనుషుల్లో 3వ భాగాన్ని వారు నాశనం చేస్తారు. Then we go to the 7th trumpet, which unleashes the bowl judgments. ఇప్పుడు మనం 7వ బూర దగ్గరికి వెళ్ళినప్పుడు 7వ దూత బూర ఊదినప్పుడు 7 ఉగ్రత పాత్రలు పట్టుకున్న 7 దూతలకి పిలిపివ్వబడుతుంది. Let's go to the next slide to see the 7 bowls judgments. ఇక్కడ 7 ఉగ్రత పాత్రలు చూస్తాం. In view of the shortage of time, I'll quickly run through this. ఇక్కడ సమయానుభవాన్ని బట్టి ఇవి క్లుప్తంగా చెప్పాలనుకుంటున్నాను. The first bowl causes terrible sores on the bodies. మొదటి పాత్ర పోయబడినప్పుడు బాధాకరమైన చెడ్డ పుండు పుడుతుంది. The second one, the sea, the third one, the rivers and the fresh waters, they all turn into blood. రెండో పాత్ర, మూడో పాత్ర చూసినట్లయితే సముద్రం రక్తం వలె అవుతుంది. నదులు, జలధారలు అన్ని కూడా రక్తమయం అవుతాయి. You may think this has already happened in trumpets. మీరు అనుకోవచ్చు ఈ యొక్క బూరలు ఊదినప్పుడు ఆ తీర్పుల దగ్గర కూడా ఇది జరిగింది అని. But there it happened only for the 1/3 of the seas and 1/3 of the rivers. Here it is happening for the entire earth. అక్కడ సముద్రంలో 3వ భాగము రక్తం వల్ల అయింది, నదుల్లో 3వ భాగం రక్తం వల్ల అయింది. కానీ ఇక్కడ మాత్రము సముద్రం అంతా కూడా రక్తం వల్ల అవుతుంది. భూమి మీద ఉన్న నదులన్నీ కూడా రక్తమయం అవుతాయి. The fourth one, the mankind is scorched by the severe heat that is released from the sun. ఇక్కడ 4వ చూస్తే సూర్యుడి నుంచి వచ్చే తీవ్రమైన వేడి చేత కాల్చబడతారు. The fifth one, the beasts get controlled, the power is released. ఐదోది చూసినప్పుడు క్రూర మృగం మీద ఆ యొక్క పాత్ర కుమ్మరించబడుతుంది. The sixth bowl, the Euphrates river gets dried up and all the kings gather together for the battle at the Armageddon. ఆరో పాత్ర కుమ్మరించబడినప్పుడు యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. దాని ద్వారా ఆ యొక్క తూర్పు దేశంలో ఉన్న వారంతా కూడా వచ్చి ఆర్మగెద్దోను యుద్ధానికి తయారవుతారు. But the 7th bowl is the final one of the God's wrath. He destroys all the kingdoms. In fact, we read about it in Revelation chapter 16 verse 17. మనం 16వ అధ్యాయం 17 నుంచి 21 వరకు చూడవచ్చు. 7వ పాత్ర కుమ్మరించబడినప్పుడు ఇది దేవుని ఉగ్రతల్లో చివరి పాత్ర. అది చూసినప్పుడు పెద్ద పెద్ద భూకంపం కలుగుతుంది. పట్టణాలు, పర్వతాలు, ద్వీపాలన్నీ కూడా పునాదులతో సహా కదిలించబడతాయి. So here all the cities are destroyed, all the mountains and islands are removed from the foundations. Giant hailstorms weighing 100 pounds plummet the earth in all manners. All these kingdoms were destroyed, will be destroyed. ఇక్కడ భూకంపం జరుగుతుంది, భూకంపం వస్తుంది. భూకంపం వచ్చినప్పుడు పట్టణాలు, పర్వతాలు, ద్వీపాలు అన్ని కూడా పునాదులతో సహా కదిలించబడతాయి.
అలాగే ఆకాశం నుండి వడగండ్లు, పెద్ద పెద్ద వడగండ్లు, దాదాపుగా 45 కేజీలు ఉన్న వడగండ్లు భూమి మీద పడతాయి. అప్పుడు అన్ని విధాలుగా మనుషులని బాధ పెట్టే శ్రమలు మనం చూడగలం. So here, after this, finally, when we go to the next slide, John starts seeing that the end is coming near. ఈ మనం తర్వాత స్లైడ్ లో మనం చూసేది ఏంటంటే అంతము దగ్గర పడుతుంది అనే విషయాన్ని యోహాను గ్రహించాడు. There is a loud voice in heaven which will say, the kingdoms of the world has become the kingdom of our Lord and his Messiah, and he will reign forever and ever. అక్కడ ఆయనకు ఒక స్వరం, బిగ్గరైన ఒక స్వరం వినపడింది. అక్కడ ఏం చెప్పబడిందంటే, ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు ఆయన యుగ యుగంలో వరకు ఏలును. So here, for a period of 1,000 years, as we mentioned earlier, Satan will be bound and put in the lake of fire. మనం ముందు చెప్పబడినట్లుగా 1000 ఏండ్ల పరిపాలన సమయంలో 1000 ఏండ్లు సాతానుడు అగాధంలో బంధించబడతాడు. Then after this period in Revelation chapter 1, we read about a new Jerusalem coming down from the heaven. Let's go to the next slide. సో దీని తర్వాత Return of the Christ. Jesus Christ returns for the millennium rule. యేసుక్రీస్తు వారు 1000 ఏండ్ల పరిపాలన చేయడానికి క్రీస్తు వారు తిరిగి వచ్చేది మనం చూస్తాం. And then we have the New Jerusalem. దాని తర్వాత మనం నూతన యెరూషలేము చూస్తాము. But during this 1,000 years rule, at the end of it, we have this great white throne judgment. ఈ 1000 ఏండ్ల పరిపాలన అయిపోయిన తర్వాత మనము ధవల సింహాసనం తీర్పు కలిగి ఉంటాం. This is when all the sinners will be given punishments for their sin, and they will all be put into the lake of fire for eternal death. పాపులందరూ కూడా ఈ ధవల సింహాసనపు తీర్పు వద్ద పాపులందరూ కూడా వారు చేసిన పాపాన్ని బట్టి శిక్ష విధింపబడి వారందరూ కూడా నిత్య అగ్నిలో పడవేయబడతారు. Next, we read about the New Jerusalem, how glorifying it is in the next slide. మనము తర్వాత స్లైడ్ లో నూతన యెరూషలేముని మనం చూడగలము. We read about it in Revelation chapter 21, verse 21. 21వ అధ్యాయం 21వ వచనంలో మనం ఆ యొక్క నూతన యెరూషలేము గురించి మనం చూడగలము. It will have streets of gold, it will have walls of jasper, it will have gates of pearl, it will have a river of life flowing eternally from the throne of the God. దాని 12 గుమ్మములు 12 ముత్యములు, ఒక్కొక్క గుమ్మం ఒక్కొక్క ముత్యంతో కట్టబడింది. పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమై స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. At this point of time, we even read about the new heaven and the earth being created. ఇదే సమయంలో నూతన ఆకాశం నూతన భూమి సృష్టింపబడేది మనం చూడగలం. And we will be in the abode of the God. God will wipe away all our tears and there will be no more death for us. మనం దేవుని రాజ్యంలో ఉంటాము. ఆయన మనకు దేవుడిగా ఉండి మన ప్రతి ఒక్క కన్నీటి బాష్ప బిందువును ఆయన తుడిచివేయును. So now, having got an overview of the revelation, we need to now understand what are the lessons that we are learning from reading the revelation. ఈ యొక్క ప్రకటన గ్రంథాన్ని మనం క్లుప్తంగా ఇప్పుడు చూసాం కదా, దాన్ని బట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథం ద్వారా మనం ఏ పాఠాలు నేర్చుకోగలము. One is persecution is part of the Christian life. మొదటిది ఏంటంటే క్రైస్తవ జీవితంలో హింస అనేది ఒక భాగం. Christians in the present age can expect to suffer intense persecution at the hands of the unbelievers and the idolatrous world. ఈ దినాల్లో ఉంటున్న క్రైస్తవులు ఇతరుల నుండి ఇతర మతస్థుల నుంచి తప్పకుండా ఎక్కువైన శ్రమను పొందుకునే అవకాశం ఉంది. When we accept it with humility and courage, it is the best way to glorify our God. మనం ఎప్పుడైతే వినయం కలిగి ధైర్యంతో ఉంటామో అప్పుడు మనం దేవుని మహిమపరచగలం. Secondly, we must remember that God is sovereign. రెండవది దేవుడు సార్వభౌమాధికారం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. God is absolutely and comprehensively sovereign over all the affairs of the mankind. దేవుడు ప్రతి లోకంలో ఉన్న ప్రతి విషయం మీద మనుషులందరి మీద సార్వభౌమ అధికారం కలిగి ఉన్నాడు. Thirdly, Christ is the king. మూడవది క్రీస్తు రాజు అయినాడు. This revelation proves that Jesus Christ is preeminent above all earthly powers and persons. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో భూమి మీద ఉన్న ప్రతి దాని మీద దేవుడు ఉన్నతుడై ఉన్నాడు, అధికారం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేస్తుంది. He is king over all kings and lord over all lords.
రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయి ఉంటున్నాడు. Fourthly, as we read in the eternal purpose of God, all things will culminate or consummate into Jesus. మనము నాలుగవదిగా చూసినట్లయితే దేవుని యొక్క నిత్య సంకల్పం ఏంటంటే అన్ని విషయాలు అన్ని కూడా క్రీస్తులో ముగుస్తాయి. Nothing can derail or disrupt the God's purpose in history to bring a bride to the bridegroom at the wedding feast of the Lamb. ఏ విషయం కూడా ఈ లోకంలో ఆ యొక్క పెళ్లి కుమార్తెని గొర్రెపిల్ల విమోచనానికి తీసుకురాకుండా ఆపలేదు. Fifth point, Christians will be preserved by God. ఐదో విషయం ఏంటంటే దేవుడు క్రైస్తవులను భద్రపరుస్తాడు. Notwithstanding the heavy wrath of God being poured on the earth, దాని అర్థం ఏంటంటే క్రైస్తవుల మీద దేవుని యొక్క ఉగ్రత రాదు అని కాదు, but Christians will not be the object of it. కానీ ఉగ్రతకి క్రైస్తవులు కారకులుగా ఉండరు. They will be preserved eternally safe and secure finally. వారు తప్పక నిత్య ప్రణాళికలో భద్రపరచబడతారు. Next point, we cannot understand or comprehend the great things that lie ahead for us. తర్వాత విషయం ఏంటంటే మన ముందున్న విషయాలు గొప్ప విషయాల్ని మనం మానవ హృదయంతో మనం గ్రహించలేము. Neither eye has seen nor ear has heard the marvelous blessings that God has in store for his people in the new heavens and the new earth. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో దేవుడు మన కొరకు భద్రపరిచిన విషయాలను ఆశీర్వాదాలను ఏ కళ్ళు ఇప్పటి వరకు చూడలేదు, ఏ చెవి కూడా వినలేదు. Most important of all, we should not forget that Christ is coming very soon. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మనం మర్చిపోకూడదు ఏంటంటే యేసుక్రీస్తు వారు త్వరలో వస్తున్నారు. He is coming physically, personally and bodily to consummate his kingdom on the earth. భౌతికంగా ఆయన పరిశుద్ధులతో పాటు తన రాజ్యాన్ని నెలకొల్పడానికి ఆయన రెండోసారి రాబోతున్నాడు. That is our blessed hope out of the revelation. అది మన యొక్క నిరీక్షణ అయి ఉంటుంది. One may say revelation is too difficult and obscure to read it. ఎవరైనా అనవచ్చు ప్రకటన గ్రంథం చాలా మర్మమైనది, కష్టము చదవడానికి అని. But Jesus tells us otherwise. కానీ దేవుడు ఇంకొక విధంగా చెప్తున్నాడు. Revelation chapter 2 verse 7, when we read it, 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనం మనం చదివినట్లయితే it says there, behold, I am coming soon. Blessed is the one who keeps the words of the prophecy of this book. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యమును గైకొనువాడు ధన్యుడు. I want to remind you, the book of Revelation is not beyond your ability to understand it. నేను మీకు గుర్తు చేయదలుచుకుంది ఏంటంటే ఈ పుస్తకం మనం అర్థం చేసుకోగల సామర్థ్యానికి మించిందైతే కాదు. So read it, believe it and obey to it. చదవండి, నమ్మండి, విధేయత చూపించండి. Don't miss out on the blessing promised for all who keep what is written in it. ఈ పుస్తకంలో రాయబడిన వాటిని గైకొను వారికి ఇవ్వబడే ఆశీర్వాదాలను మీరు కోల్పోకండి. May God bless this word. దేవుడి ఈ వాక్యాన్ని దీవించుగాక. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా నమ్మకమైన దేవా, మీరు విడుదల చేసిన మీ జీవవాక్యముకే వందనాలు. ప్రకటన గ్రంథం మీద మీరు మాకు ఇచ్చిన అనేకమైన అంశములన్నిటికీ వందనాలు తండ్రి. ప్రకటన గ్రంథంలో మీరు రాబోయే సంగతులను ఎలాగ రివీల్ చేశారో, బయలుపరిచారో తండ్రి, వాటన్నిటికీ మీకు ఎంతో వందనాలు తండ్రి. మాకు ఏమి రహస్యంగా ఏమి లేవు తండ్రి, అన్ని ఇన్సిడెంట్స్ మీరు రాసి పెట్టారు తండ్రి. మీ రెండవ రాకడలో తండ్రి మొదట నీ యందు విశ్వాసం నుంచి చనిపోయిన వారు మొదట లేస్తారు. ఆ మీదట మేము రక్షించబడిన మేము వారితో కలుసుకొని మేఘాల మీద మధ్యాకాశంలో మిమ్మల్ని కలుసుకుంటాము. క్రీస్తు న్యాయపీఠం ఉంది. అప్పుడు 7 ఏళ్ల మహాశ్రమల కాలం భూలోకంలో తండ్రి యూదుల కొరక ఏర్పాటు చేయబడిన శ్రమల కాలం ఉంది తండ్రి. తండ్రి నమ్మకమైన దేవా, రాబోయే రోజుల్లో 1000 ఏళ్ల రాజ్యంతో తండ్రి మీరు పరిపాలించబోతున్నారు. మృతుల అంచె తీర్పు, రక్షణ ఇంకా ఎవరికైనా లేకుండా ఉంటే ఆ తీర్పులోనికి తండ్రి ధవళ సింహాసన తీర్పులోనికి రాకుండా తప్పించబడినట్లుగా ఇప్పుడే సంధించమని ప్రార్థిస్తున్నాం. మీరు మా కోసం సిద్ధపరుస్తున్న నూతన ఆకాశం, నూతన భూమి కొరకై మేము ప్రతిరోజు సిద్ధపడినట్లుగా సహాయపడండి. మా బలహీనతలు, మా తండ్రి తప్పిదాలన్నీ కూడా మీరు ప్రతిరోజు మేము కడుక్కొని మీ రక్తంతో శుభ్రపరచుకొని మీరు ఎప్పుడొచ్చినా, మీరు మమ్మల్ని ఎప్పుడు పిలిచినా కూడా మేము
తండ్రి ఎత్తబడినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా బలహీనతలన్నీ క్షమించండి, మీ రక్తంతో కడగండి. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని, జయించే జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీతో నిత్యత్వంలో ఉండే ఆ దినం కొరకై మమ్మల్ని సిద్ధపరచండి. తాత్కాలికంగా ఈ లోకంలో మేము ఉన్నాం తండ్రి. లోకంలో ఉన్న వాటిని ప్రేమించకుండా తండ్రి మీరు మాకు సహాయం చేయండి. పైనున్న వాటిని ఎప్పుడు వెతకటానికి మాకు కృప అనుగ్రహించమని ఈ బైబిల్ స్టడీస్ అంతట్లో కూడా బ్రదర్ స్మైల్స్ని కూడా మీరు అభిషేకించి వాడుకున్నందుకు వందనాలు. సిస్టర్ని, పిల్లల్ని కూడా మీరు బలపరచండి. వారి అవసరములన్నీ ఎరిగిన దేవుడు మీరే తీర్చండి. రాబోయే రోజుల్లో కూడా నీ నామ మహిమ కొరకు, సంఘ క్షేమం కొరకు కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి వాడుకోమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధి ఇప్పుడు మాతో ఉంచండి. వాక్యం విన్నాము, దాని ప్రకారం జీవించినట్లుగా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా మాకు సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు నమ్మకమైన బలమైన నామంలో స్తుతించి ప్రార్థించి నమ్మి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.